హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న మహిళలకు 2,500 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ జిరాక్స్లు కూడా మీరు ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ అయితే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే, మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, డ్వాక్రా మహిళలకు లోన్లు, కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ మహాలక్ష్మి పథకం. సో మనకు ఇంటి అవసరాల కోసం కరెంటు బిల్లులు, నిత్య అవసర ఖర్చుల కోసం భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందు చెప్పినా కూడా అప్పటి నుంచి మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరిలో మనకు చివరి వారంలో అంటే ఎండింగ్లో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ ఫిబ్రవరి 28వ తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే కనుక వచ్చే నెల మార్చిలో అయినా మనకు ఈ పథకం మీద క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచి అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, కుల సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి. ఆధార్లో వయసు, పేరు సరిగ్గా ఉన్నాయా, ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఒకే రోజు ఇవ్వకపోవచ్చు. విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. అప్పట్లో మీ సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో సర్వర్ బిజీ వంటి సమస్యలు రావచ్చు. సో అందుకే ముందుగానే అన్ని పనులు సరి చేసుకొని ఉంటే మంచిది. సో బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా, ఏటీఎం సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే త్వరగా పడతాయి అన్నమాట. ఏ అకౌంట్ ఉన్నా కూడా పడతాయి, కాకపోతే కొంచెం త్వరగా పడతాయి అంతే. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, అంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.